అని ఇచ్చారు బాబా అన్నయ్య. నేను వెళ్ళొస్తాను. ఇంత థ్యాంక్స్ అన్నయ్య. సరే వెళ్దాం. రే ఏంటిది? రే మాటలో పెట్టి చెప్పులు దెంగిలిపెట్టేడు. రే రే ప్రసాదం ఏమైపోతుందిరా, బేగా వెళ్ళాలి గుళ్ళోకి. అమ్మ చెప్పులు ఒకటే. అబ్బబ్బబ్బా ఎన్నాళ్ళకి వచ్చిందమ్మా గుళ్ళో కొత్త స్టాక్ చెప్పులు. అబ్బా అబ్బా వచ్చామా, మన చెప్పులు పడదింగామా, వేరే వాడి చెప్పులు వేసుకొని పోయామా అంతే. 5 రూపాయలు అడిగితే ఇవ్వట్లేదు కానీ ఇంకెందుకురా నేను బతికి బొక్క చెత్తలో చేస్తాను నేను అని. ప్రసాదం తినేసా ఇంకెండో కోడమే. అమ్మ చెప్పులు దెంగిలిపెట్టి 300 కొన్నా నేను. ఈ చెప్పులేటి ఏదోట్లా చెప్పులు దెంగిలిపోయాను. ఇయ్యమని దిక్కు. నేనే ప్రసాదం కుక్కరికి వస్తే చెప్పులు దెంగిలిపోయారు. ఈసారి దొరికితున్నాడు. ఇంకా నా బతికే చింపేస్తా. దేవుడా తమ్ముడు అట్లా దూకో. నీకు వద్దా ఎవడా నన్ను ఎంత ఫస్ట్ నిమ్మకుంటే నా గోడ ఫస్ట్ చేసినట్టుంది. ఇటు గోడ పోస్ట్ చేసినట్టుందా? నువ్వు దిగో సరే. వీళ్ళు చెప్పండి, మేము చెప్తాను. అన్నా మా ఇంట్లో చెప్పమాకన్నా, మా అమ్మకి తెలిస్తే కొద్ది బాగా తింటుంది. ఏంటి ఇలా జరుగుతుంది? ఆడేమో చెప్పులాడికి వెళ్ళిపోయాడు. ఇలా వద్ద తమ్ముడు చచ్చిపోదాం అనుకున్నాడు. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? సరేలే ఫస్ట్ ఇలా వేసి పని పెడదాం. రే ఏంటిది స్పీడ్ ఎక్కువైంది, ఇందా నుంచి చాలా తేడాగా ఉంది. ఏం జరుగుతుంది అసలు? ఈ చెప్పులు వేసుకున్న కాడి నుంచి అంతా చాలా దూరదూగా ఉంది. ఇదేంటి తల తిరిగింది? ఏం జరిగింది ఇప్పుడు? ఏంటో చాలా తేడాగా ఉంది చెప్పులు వేసుకున్న కాడి నుంచి. దీనమ్మ చెప్పులు కొద్ది ఇదేదో తేడాగా ఉంది.